Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. మనము ఈ వీడియో లెక్చరు మీకు నేను చేసిన 60 వీడియోలు ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ కోసము 2 మంత్స్గా ఇంచుమించుగా 2 మంత్స్ అయింది. 50 రోజుల పాటు నేను 60 వీడియోలు చేశానండి. అందులో ఏమేమి డిస్కస్ చేశానో ఒకసారి మీకు చెప్తే కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇక్కడ ఏం జరిగిందనేది అర్థం కాకుండా ఉంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి నా ప్రొసీజరు నేను మీకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జాము 2026 మనకు ఆగస్టు 15వ తేదీ వచ్చే నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఈ గైడెన్స్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదట నేను చేసిన పని ఏమంటే ఆగస్టు మన ఏఎస్ఓ 2025 ఎగ్జామినేషను మనకు 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగింది. సబ్జెక్ట్ పేపర్ తీసుకున్నాము. ఈ సబ్జెక్ట్ పేపర్లో ఉండే 150 క్వశ్చన్లు మొదటి క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్ వరకు ఆ క్వశ్చన్ ఏ అంశానికి సంబంధించింది అనేది ఐడెంటిఫై చేశాను. నా మొట్టమొదటి వీడియోలో కూడా ఏఎస్ఓ గైడెన్స్ 2026 మొట్టమొదటి వీడియోలో కూడా అదే ఉంటుంది. ఒకసారి గమనించండి. అంటే దీనికోసమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి చేశాను. కానీ చక్కగా వచ్చింది మనకి ఇది షీటు. అదే మనం మాన్యువల్గా చేయాలంటే టైం పట్టేదనమాట. ఇప్పుడు అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటివి ఎందులో వస్తున్నాయి అనేది ఇప్పుడు 2025లో వచ్చింది అయిపోయింది. నేను నెక్స్ట్ 2022 మనకు ఒక క్వశ్చన్ పేపర్ అందుబాటులో ఉంది. అంటే మనకు సబ్జెక్ట్లో ఇచ్చిన ఈ 10 యూనిట్లకు సంబంధించిన సిలబస్లో ఎటువంటి అంశాల మీద మనకు ప్రశ్నలు వస్తున్నాయి అనేది మనం గమనించాలి. అంశాలు అనేది తీసుకొని 2025 అంశాలు గమనించాము, 2022 అంశాలు కూడా గమనించాము. రెండిట్లో కామన్గా ఎటువంటి అంశాలు ఉన్నాయనేది కూడా నేను గమనించాను. నెక్స్ట్ వీడియో 2022 కాన్సెప్ట్స్, 2022 అండ్ 2025 కాన్సెప్ట్స్ రెండిట్లో వచ్చిన కాన్సెప్ట్స్ ఏది చూసుకున్నాము. ఆ 2022లో కొత్తగా వచ్చిన కాన్సెప్ట్స్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వీడియో నెంబర్ 37 చూడండి. ఈ 37లో నేను 5 అంశాలు డిస్కస్ చేశానండి. ఎకనామిక్స్కి సంబంధించి 5 అంశాలు డిస్కస్ చేశాను. ఇక్కడ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అనే కాన్సెప్ట్ అనమాట. అది అంటే మనకి క్యాష్ రిజర్వ్ రేషియో, బ్యాంక్ లిక్విడిటీ అండ్ లెండింగ్ కెపాసిటీ. ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది రిజర్వ్ బ్యాంకు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అక్కడ మనకు కొంత డబ్బు ప్రతి బ్యాంకు కూడా అక్కడ పెట్టాలి, దానికి వడ్డీ అనేది ఇవ్వరు. ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేది బ్యాంకుల దగ్గర ఉండే డిపాజిట్లు, నగలు వాటికి సంబంధించింది. ఇలాగా మనము ఈ సిఆర్ఆర్ అంటే ఆ అంశానికి సంబంధించిన ప్రశ్న వచ్చింది. ముందుగా అంశాన్ని డీటెయిల్గా డిస్కస్ చేశాము. ఆ తర్వాత ఆ అంశంలో వచ్చిన ప్రశ్న, దానికి సొల్యూషను, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇప్పుడు మన దేశంలో ఈ ప్రాథమిక, ద్వితీయ రంగాలు ఉన్నాయి. అంటే ప్రైమరీ సెక్టారు, అది వ్యవసాయం అనమాట. మన దేశంలో అగ్రికల్చర్గా ప్రైమరీ సెక్టార్. అంటే ప్రైమరీ సెక్టార్ అంటే ఏమి? మన దేశ సహజ వనరుల మీద ఆధారపడి జీవించే వాళ్ళనమాట. అక్కడేమి వ్యవసాయం ఒకటే కాదు, మన దగ్గర ఉండే భూములు, గనులు, ఈ ఫిషరీ ఇట్లాంటివి మనకుండే సహజ వనరులు అన్నమాట. ఇవి ప్రైమరీ సెక్టార్ కిందకి వస్తాయి. అందులో మనము రెన్యూవబుల్, నాట్ రెన్యూవబుల్ అనేటివి 2 ఉన్నాయి మనం. అంటే ఒకసారి వాడేసామనుకోండి, అయిపోయింది అనుకోండి, మన దేశంలో ఉండే బొగ్గంతా లోడ్ తీసేసామనుకోండి, అది అయిపోతుంది. అలా కాకుండా మన దేశంలో సోలార్ ఎనర్జీ ఉంది కదా, ఆ సోలార్ ఎనర్జీని ఎంతైనా వాడుకోవచ్చు మనము. అది దీనికి సంబంధించిన ప్రశ్న అనమాట. ఇలాగా నేను ఈ సెంట్రల్ బ్యాంకింగ్ ఫంక్షన్స్, ఆర్బీఐ, ఓపెన్ మార్కెట్ అంటే ఎలా ఉంటుంది, ఓపెన్ మార్కెట్ స్ట్రక్చర్ ఏంది, అక్కడ మనము ఏ రకంగా ఈ టారిఫ్స్, ఆ తర్వాత క్వాంటిటీ, ఏదైనా అంశాన్ని ఇప్పుడు బియ్యం మీద ఎగుమతి చేయొద్దండి అని చెప్పి రూల్ ఇచ్చింది గవర్నమెంట్. ఎందుకు బియ్యం ఎగుమతి చేయకూడదు? ఇప్పుడు చక్కెర ఎగుమతి చేయొద్దండి అంటున్నారు. ఎందుకు ఎగుమతి చేయకూడదు? ఎందుకంటే మన దేశంలో పండే చక్కెర మన దేశంకే సరిపోతా ఉంది. ఇప్పుడు ఎగుమతి చేస్తే మన దేశం వాళ్ళకి దొరకదు, కాబట్టి ఎగుమతి చేయకూడదు అంటున్నారు. మీరు ఒక పరిపూర్ణమైన అర్థశాస్త్రంలో, ఎకనామిక్స్లో, కామర్స్లో, కంప్యూటర్స్లో పరిపూర్ణమైన అవగాహన ఉండే వాళ్ళలాగా తయారవ్వాలి. దీనికి తోడు జనరల్ స్టడీస్, అదొక సముద్రము. నాకన్నా చక్కగా వీడియోలు చేసిన వారు ఉన్నారు కాబట్టి నేను ఆ జనరల్ స్టడీస్ వైపు వెళ్ళడం లేదు. ఈ సబ్జెక్ట్ వరకే దీనికి రిస్ట్రిక్ట్ అవుతున్నాను. వీలైతే దాన్ని కూడా చూస్తాను. అంటే నా అవగాహన ప్రకారము మీకు అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేస్తాను. ఇలాగా మీరు ఏం చేయాలంటే ఈ 37వ వీడియో కానీ మీరు చూసారంటే ఈ 5 అంశాల మీద మీకు అవగాహన వస్తుంది. ఈ 5 అంశాల మీద అవగాహన పెట్టుకోండి.
మీరు డెవలప్ చేసుకోవాలి మళ్ళా. ఇక్కడికే సరిపోదు. నేను 5 అంశాలు చదివేశాను. నాకు కంప్లీట్‌గా దాని మీద అవగాహన వచ్చిందంటే సరిపోదు. ఇంకా కూడా మనకేమన్నా అదనపుగా మనము ఈ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళది మనకు ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకనామిక్స్ ఉన్నాయి కదా! ఇక్కడ మామూలుగా ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ అనేది యూనిట్ 1లో ఉండే సిలబస్ అనమాట. అంటే మనకు అక్కడ ఉండే ప్రైమరీ సిలబస్‌లో ఉండేటివి ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఏటివి అనేటివి అందులో ఉంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనేది యూనిట్ 2గా ఉంది. అదేవిధంగా ఇండియన్ ఎకనామిక్స్ అనేది యూనిట్ 3గా ఉంది. యూనిట్ 4 అనేది అకౌంటెన్సీ బేసిక్ కాన్సెప్ట్స్‌గా ఉందన్నమాట. యూనిట్ 5 అనేది కంప్యూటర్స్‌కి సంబంధించినవి, తర్వాత ఎక్సెల్ ప్రైమరీగా ఎక్సెల్‌లో ఏమేం ఫంక్షన్స్ అనేది ఉందన్నమాట. యూనిట్ 6 నుంచి యూనిట్ 10 వరకు మనకు స్టాటిస్టిక్స్ ఉంది. అంటే ఇంకొకటండి, మీరు మీరు నేర్చుకొని ఈ అవగాహన తెచ్చుకోవాలి. నేను ఈ 150 కాన్సెప్ట్స్ నేను వీడియోలు చేశాను కాబట్టి నాకు అవగాహన వచ్చింది. అంతకుముందు నాకు కూడా వీటి గురించి తెలియదు. నేను 60 వీడియోల ద్వారా నేనేం చెప్పానో నాకు తెలుసు. నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదో ఒక వీడియో ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తా ఉందంటే, ఇంచుమించుగా చాలా మందికి ఈ కంటెంట్ అనేది రికమెండ్ చేస్తా ఉంది. వాళ్ళు ఏదో ర్యాండమ్‌గా ఒక వీడియో చూసేసి దాని ద్వారా అవగాహన రాదు. మీరు మొదటి వీడియో నుంచి చివరి వీడియో వరకు చేయాలి. కొంతమందికి ఈవెన్ నాకు కూడా వీడియో మొత్తం చూడాలి, 30 నిమిషాలు నేను కేటాయించలేను అనిపిస్తుంది. అందుకోసమని ఏం చేస్తున్నానంటే, నేను మీ డిస్క్రిప్షన్‌లో యూ కెన్ డౌన్‌లోడ్ ది లెక్చర్ పీడీఎఫ్ హియర్ అని పెడుతున్నాను. ఆల్రెడీ కంప్యూటర్ కాన్సెప్ట్స్ అన్నిటికి పెట్టాను. ఎకనామిక్స్ కాన్సెప్ట్స్‌కి, అదేవిధంగా అకౌంటెన్సీ కాన్సెప్ట్స్‌కి, మిగతా వాటికి కూడా చేయాలి. ఎందుకంటే అక్కడ నేను ఈ యానిమేషన్‌లో నుంచి తీసేసి దాన్ని మీరు చదివేదానికి అనుకూలంగా దాన్ని తీసుకొని రావాలి. కొంత టైం పడుతుంది. చేస్తాను అది కూడా. మీరు ఓపిక లేని వాళ్ళు ఆ కంటెంట్ చదువుకుంటే నీట్‌గా అర్థమైపోతుంది. కానీ చదవాలి, వినాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి. అది ముఖ్యంగా మీరు చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళేం చేశాను, ఈ నా 5 కాన్సెప్ట్స్‌కి ఒక వీడియో చేశానన్నమాట. ఆ తర్వాత ఆరో కాన్సెప్ట్ ఎత్తుకుంటే అది కొంచెం పెద్దదొచ్చేసింది. అంటే ఇక్కడ ఏమైందంటే, లాజిక్ బిహైండ్ ఫ్రీ ట్రేడ్ జోన్స్, మ్యూచువల్ గెయిన్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అనేది వచ్చిందనమాట. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్. అది చూస్తా ఉంటే దాని గురించి రకరకాలు యాడ్ చేయాల్సొచ్చింది నేను కంటెంటు. అందుకని ఒకే ఒక వీడియో చేశాననమాట. 38 వీడియో ఒక్కటే ఈ ఒక్క కాన్సెప్ట్ మీదే చేశాను. ఆ తర్వాత ఈ పావర్టీ మ్యాట్రిక్స్, డిటర్మినింగ్ పావర్టీ లైన్ అండ్ డెఫినిషన్ ఆఫ్ హెడ్ కౌంట్ ఇండెక్స్. ఇక్కడ పావర్టీ లైన్ అంటే ఏంది? హెడ్ కౌంట్ ఇండెక్స్ అంటే ఏంది? దానికి సంబంధించిన అనేక అంశాలు అక్కడ చర్చించాను. ఇక్కడ ఇది ఇదొక కాన్సెప్ట్ అనమాట. దీని మీద ఒక క్వెషన్ వచ్చింది. ఈ క్వెషన్ ఏంది? ఏడో క్వెషన్ వచ్చింది. 40వ నంబర్ వీడియోలో దీని గురించి చర్చించాను. అదేవిధంగా మార్కెట్ స్ట్రక్చర్ మనకు ఈ మోనోపోలీ, ఓలిగోపోలీ ఇలా ఉన్నాయి కదా! ఈ కంప్లీట్‌లీ పర్ఫెక్ట్ మార్కెట్స్ అంటే ఎట్లా ఉంటుంది? అక్కడ ఎవరైనా అక్కడ వచ్చి వ్యాపారం చేయొచ్చు. వ్యాపారం నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ధర అనేది అక్కడ ఏది నిర్ణయిస్తుంది? మార్కెట్ నిర్ణయిస్తది కానీ, ఆ వస్తువును తయారు చేసేవాడు నిర్ణయించడు. మార్కెటే ఆ ధరను నిర్ణయిస్తుందనమాట. అలాగా మార్కెట్ స్ట్రక్చర్స్. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఫారిన్ ఎయిడ్ అనమాట. మనము ఎయిడ్ అనేది కొన్ని దేశాల్లో అతలాకుతలం అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు పాలస్తీనాలో అతలాకుతలం అయిపోయింది యుద్ధం వల్ల. దానికి సహాయం అందించాలి. ఆ సహాయం అందించేది ఎవరైనా అందించొచ్చు. పక్కనుండే వాళ్ళు ఎవరైనా అందించొచ్చు. మనం ఒక అపార్ట్మెంట్‌లో ఉన్నాము. పక్కన అపార్ట్మెంట్‌లో ఉండే 200 అపార్ట్మెంట్, 200 ఫ్లాట్లు ఉండే ఒక అపార్ట్మెంట్, ఒక ప్రపంచం అనుకుంటే, ఆ ప్రతి ఒక్కటి ఒక దేశం అనుకుంటే, పక్కనుండే వాడేదో కష్టాల్లో ఉన్నప్పుడు, వాడికి ఆ రోజు ఏదో ఇబ్బందులైనాయి. వాళ్ళకి పోయి భోజనం ఎత్తుకొని పోయి ఇస్తాం మనం. అది ఎయిడ్ అంటే. అలా కాకుండా రోజు భోజనం ఇవ్వలేం గదా! కాబట్టి భోజనం ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తామనమాట. ఆ వ్యాపారం చేసేదానికి నేర్పించేదనేది ట్రేడ్ అనమాట. చాలా దేశాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు, శ్రీలంకకి ఒక దేశము అది ఆ సంక్షోభంలో ఉన్నప్పుడు మొత్తం దానికేదో సహాయం చేసినట్టుగా చేసి, ఒక పోర్టు మొత్తం దాన్ని అది తీసేసుకునింది. హ్యాండ్ ఓవర్ చేసుకునింది. దానివల్ల ఏమవుతుంది? ఎక్కడో పైనుందండి దేశం అది. అది తీసుకొనొచ్చి కిందుండే శ్రీలంక దగ్గర దానికి పోర్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ మిలిటరీ బేస్ అక్కడ పెట్టుకున్నారు. సో దట్ వాళ్ళిక్కడ హిందూ మహాసముద్రం మీద, అరేబియా సముద్రం మీద, బంగాళాఖాతం మీద ఆధిపత్యం కోసం అనమాట. అది సహాయం కాదు. అది అది వేరే రకమైన ఇదనమాట. కాబట్టి మనం సహాయం అంటే ఏంది? అంటే దేశాలకు సంబంధించి. దానికి ట్రేడ్ ఏంది? వ్యాపారం ఎప్పుడు చేయాలి? దేశాలతో సహాయం ఏ ఏ రకంగా అందించాలి? అలాగనమాట. అంటే రోల్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ఎన్హాన్సింగ్ లేబర్ ప్రొడక్టివిటీ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ ఆహ్, క్యాపిటల్ పెడతామండి. క్యాపిటల్ పెట్టి మనం ఏదో మెషిన్ కొనేస్తాము.
మిషన్ కొన్నామనుకోండి, మిషన్లు, కంప్యూటర్లు ఇవన్నీ కొంటాం. కానీ దాన్ని నడిపే మానవ వనరు మీద పెట్టేది కూడా మనము వనరు మీద పెట్టే క్యాపిటల్‌గానే చూడాలి. అంటే మనిషి మంచి ఆరోగ్యకరమైన మనిషి ఉండాలి. స్కిల్డ్ మనిషి ఉండాలి. అప్పుడే దేశం అనేది అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇలాంటివన్నమాట. కాబట్టి మీరు ప్రతి కాన్సెప్ట్ చాలా వివరంగా చర్చించాను. కానీ ఒక విమర్శ కూడా వచ్చింది నాకు. నాకు ఎకనామిక్స్ తెలీదు. నేనిప్పుడు చెప్పగలుగుతున్నాను. ఈ కాన్సెప్ట్ గురించి నేనిప్పుడు చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు చెప్పాను? నేను ఆ వీడియో చేసిన తర్వాత, దాని గురించి ఆలోచించిన తర్వాత నాకొక అవగాహనొచ్చింది. నేను ఎకనామిక్స్ లెక్చరర్ కాదండి. నేను చెప్తున్నానని కూడా చెప్పాను. మీరు చదివేస్తున్నారండి. అలా కాదు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పి ఒకాయన కామెంట్ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాను నేను, మొత్తం ఇప్పుడు చూడండి ఇది 49 కాన్సెప్ట్ వరకు ఎకనామిక్సే. మనకి ఎన్ని క్వెషన్‌లొచ్చాయి దాంట్లో? 49 ప్రశ్నలు ఎకనామిక్స్ మీద వచ్చాయి. అంటే 10 యూనిట్లు ఉన్నాయి కదా! 150 క్వెషన్‌లు, 10 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి 15 క్వెషన్‌లు ఇవ్వచ్చు. మనము చూసుకుంటే. కానీ వాళ్ళు 45 ఇవ్వాల్సిందే 49 ఇచ్చారు. కొన్నిట్లో ఎక్కువ ఇచ్చారు, కొన్నిట్లో తక్కువ ఇచ్చారు. ప్రతి యూనిట్‌లో 15 ఇవ్వలేదు. కాబట్టి అది డిపెండింగ్ ఆన్ ది ఆ క్వెషన్ పేపర్ సెట్టర్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు 40వ వీడియోలో ఈ 5 కాన్సెప్ట్‌లు చర్చించాను. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్. ఇక్కడ ఈ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషను, ట్రేడ్ ఫ్లో ఎలా ఉంటుందనేది వివరంగా ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్స్ ఎలా ఉంటాయనేది చర్చించానమాట. మనకి ఇక్కడ ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ. ఫిస్కల్ పాలసీ అనేది మన మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్స్ అనేది అది అది ప్రభుత్వం నిర్వహిస్తుంది. మానిటరీ పాలసీ అనేది రిజర్వ్ బ్యాంకు నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ అది చెప్పాను. అదేవిధంగా మన నేషనల్ ఇన్కమ్‌కి కాలిక్యులేట్ చేసేదానికి రకరకాల మెథడ్ ఉన్నారు. ఈ ఇన్కమ్ మెథడ్‌లో ఈ కన్జంప్షన్ ఆఫ్ ఎంప్లాయీసు, ఈ కార్పొరేట్ ప్రాఫిట్ అనేది యాడ్ అవుతుందా లేదా? ఈ ఇన్కమ్ కౌంటింగ్‌లో విదేశాల్లో మన ఆస్ట్రేలియాలో పనిచేసే ఎంబసీలో ఆస్ట్రేలియా దేశస్థుడు అక్కడ ఎంబసీలో పనిచేస్తా ఉంటే అతని ఇన్కమ్‌ని మన ఇన్కమ్ మెథడ్ ద్వారా మన జీడీపీలో యాడ్ చేయొచ్చా అని క్వెషన్ అడిగారు. కాబట్టి ఇక్కడ 41వ వీడియోలో ఇంకొక 5 కాన్సెప్ట్‌లు 11-15 వరకు 41వ వీడియోలో చర్చించాను. ఇక్కడ ఎక్స్టర్నల్ సెక్టార్, ఎక్స్టర్నల్ సెక్టారు ఇవి 16-21 వరకు 16-19 వరకు 1, 2, 3, 4, 5 5 ఇక్కడ మిస్ చేశాను. 42 టైప్ చేయాలి. ఇవి 16-20 వరకు ఇవి 5 కాన్సెప్ట్‌లు 42వ వీడియోలో చర్చించాను. అదేవిధంగా 43 అనేది ఇంకేదైనా వేరే వీడియో చేసుంటాననమాట. ఎందుకంటే మధ్య మధ్యలో మీకు నేను ఈ మోటివేషన్ కోసం కొన్ని లెక్చర్స్ చేస్తున్నాను. నాకు ఇంకేదైనా వేరే బుక్స్ మీకు ఇబ్బంది మంచి ఉపయోగపడతాయి అనిపించినప్పుడు ఆ బుక్స్ గురించి కూడా చెప్పుకుంటా వచ్చాను. అందుకని 43 నెంబర్ మిస్ అయింది. దాన్ని కూడా ఏఎస్ఓ ప్లేలిస్ట్‌లోనే యాడ్ చేశాను. ఎందుకు ఏఎస్ఓకి రిలేటెడ్‌గా ఉండే ఒక మోటివేషన్ ఉంటుంది. లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ దాంట్లోకి రాదు కాబట్టి నేను దాన్ని చెప్పలేదనమాట. ఇప్పుడు 44 చూడండి. 44లో ఇక్కడ ఐడెంటిఫైయింగ్ టాక్స్ బేస్డ్ యాక్షన్ ఆన్ ఫిస్కల్ పాలసీ. దీని మీద క్వెషన్ వచ్చింది. డీటెయిల్‌గా చూడండి. మళ్ళా ఇండియన్ ఎకనామిక్ హిస్టరీ, క్రైసిస్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు 1991. ఇదేమిది? ఎల్‌పీజీ అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ రిఫార్మ్స్. మనకి ఎందుకు అప్పట్లో మనము ఆ రకంగా మనము పోవాల్సొచ్చింది? మన దేశంలో విదేశీ మారక నిల్వలు చాలా తగ్గిపోయాయి. అంతకుముందు ప్రభుత్వ విధానాల వల్ల. అందువల్ల మనం ఏం చేశాము? ఈ లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ ద్వారా విదేశీ నిధులను మన దేశంలో పెట్టుబడులు పెట్టేదానికి పర్మిషన్లు మనం అంతకుముందున్న లైసెన్స్ రాజ్ అనే దాన్ని తొలగించి ఎవరైనా స్వేచ్ఛగా ఇక్కడొచ్చి వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి పెట్టాము. దానివలన వచ్చినవే ఇక్కడికి మైక్రోసాఫ్టు, గూగులు, ఫ్లిప్‌కార్టు, అమెజాను ఇవన్నీ దూకినాయి. మన దగ్గర మార్కెట్ ఉందండి. డేటా ఉంది. మన దగ్గర మంచి యూత్ ఉన్నారు. ఉపయోగించగలిగే యూత్ ఉన్నారనమాట. కాబట్టి వస్తువులన్నీ ఇక్కడికి వాళ్ళు ఫ్రీ ట్రేడు. ఈరోజు ప్రపంచంలో మన మోడీ గారు వెళ్ళారంటే ఎవరైనా ఎందుకు ఇంతగా అది మనకు చూస్తున్నారు? చైనాతో పెట్టుకుంటే వాళ్ళు చాలా చైనా అనేది మనం ఎప్పటినుంచో కూడా దాని చుట్టూ గోడ కట్టుకున్న ఒక దేశం అనమాట. అంటే ఏమి మా దగ్గరికి మీరు రావద్దండి, మీ దగ్గరికి మాకొద్దు. అక్కడ మనలాగా యూట్యూబు, ఇంటర్నెట్ ఈ ఫ్రీగా ఉండదు. వాళ్ళు వేరేదేదో సెపరేట్‌గా పెట్టుకున్నారు. చూడండి మనం చైనా ప్రొడక్ట్స్ కొన్నామంటే ఇంగ్లీష్‌లో ఉండదు దాంట్లో. చైనా లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. అంతా వాళ్ళు వాళ్ళ వరకే వాళ్ళు ఉంటారనమాట. కానీ మన దేశం అలా కాదు. మన దేశం అంతా గ్లోబల్‌గా ఉంటుంది. మన దేశంలో ఉండే ప్రజలందరూ కూడా గ్లోబల్‌గా ఆలోచిస్తారు. మనము సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాను సంతు అంటే ఏమి? అందరూ బాగుండాలనే కోరిక ఉండే దేశం మనము. మన ప్రజలు,
మన సనాతన ధర్మం కూడా అటువంటిదే. మన హిందూ ధర్మము, భారత ధర్మం అనేది. కాబట్టి అందరూ మన దేశంతో వ్యాపారం చేయాలనుకుంటారు. మన దేశం అనేది ఒక పెద్ద మార్కెట్. మన దేశంలో ఉండే డేటాని అనలైజ్ చేస్తే వాళ్ళకి మార్కెట్ ట్రెండ్స్ తెలుస్తాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళున్నారు, డేటా ఉపయోగించే వాళ్ళున్నారు. కాబట్టి అందిపించుకొని ఈ ఫ్రీ ట్రేడ్ వలన బాగా డెవలప్ అయిపోయేసి ఆ ఫలితాలే ఇప్పుడు మనమంతా అనుభవిస్తున్నాం. మీరు అప్పటికి పుట్టారో లేదో తెలీదు గానీ, నేను 92లో డిగ్రీ అయిపోయి 94లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాము. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు ఉన్నారన్నమాట. ఆ 20 ఇయర్స్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా డెవలప్ అయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వము రాజకీయ స్థిరత్వం ఉండడం వల్ల ఒక దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. అంటే వాళ్ళకి మీకు ఈ జనరల్ స్టడీస్‌లో తెలుస్తదది. మనకు రెండొంతుల మొత్తం ఉండే స్థానాల్లో సగం కన్నా ఎక్కువ స్థానాలు ఒక బలమైన ప్రభుత్వాన్ని ఏర్పరచగలుగుతాయి. అదే 3 వంతులున్నాయనుకోండి, వాళ్ళేదైనా రాజ్యాంగంలో గూడా అమెండ్‌మెంట్స్ చేయాలనుకుంటే ధైర్యంగా చేయగలుగుతారు. ఏ నిర్ణయమైనా తీసుకోగలుగుతారు. నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి జీడీపీలో అన్నారనుకోండి, వీరు ప్రతిపక్షాలు అడ్డుపడితే వాళ్ళు చేయలేరు గదా! కాబట్టి స్థిరమైన ప్రభుత్వం మిలిటరీ మీద స్పెండ్ చేశాం గాబట్టి, మనము 2025 మే 7వ తారీఖు ఏం జరిగిందో మీకు తెలుసు గదా! ఆపరేషన్ సింధూర్. కాబట్టి మనం అనుకునింది చేయగలుగుతాం. ఎవరైనా మన దేశం వైపు చూసేదానికి ఇప్పుడు భయపడుతున్నారు. అందరూ మన దేశం వైపు హస్తాలు చాటుతున్నారు. మన దేశంతో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మన దేశంతో కలవడం అనేది అమెరికాకు పెద్ద దెబ్బ. మనకు అమెరికా అనేది మంచి ఎక్స్‌పోర్ట్స్ చేసే దేశం. మన దేశంలో నుంచి అమెరికాకి ఎక్కువ ఎక్స్‌పోర్ట్స్ ఎళ్తున్నాయి. మన దేశంకి చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ రకమైన అవగాహన మీరు కలిగి ఉండాలి. కేవలము నేను మీకోసము ఎకనామిక్స్ నేర్చుకున్నాను కాబట్టే ఈరోజు వీటి గురించి మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి 42 వీడియో అనేది 20వ కాన్సెప్ట్ వరకు అయిందనమాట. ఆ తర్వాత 44వ వీడియో మనము 21 నుంచి 25 వరకు 44వ వీడియోలో చెప్పాను. ఇవన్నీ మీరు చదివారంటే తెలుస్తది. ఇన్‌ఫ్లేషన్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు జరిగేది ఇన్‌ఫ్లేషన్ మేనేజ్‌మెంటే. మీరు ఇన్‌ఫ్లేషన్ ఎందువల్ల పెరుగుతుంది? ద్రవ్యోల్బణము. ద్రవ్యోల్బణం అంటే ఏమి? వస్తువుకు ధర పెరగడము. మనుషుల దగ్గర ఉండే ఎంత డబ్బైనా వస్తువులు కొనడానికి సరిపోదనమాట. అప్పుడేమవుతుంది? పేదరికం పెరిగిపోతది. మన వస్తువు కావాలనుకుంటే కొనలేము. ఎందుకు? మన దేశంలో ఉండే డబ్బంతా విదేశాలకెళ్ళిపోతుంది. బంగారు కొనేస్తున్నారు. అందరూ ఆయిల్ కొనేస్తున్నారు. నిజానికి ఆయిల్ క్రైసిసు మనకు ఫిబ్రవరి 28వ తేదీ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అన్ని దేశాలు ఆయిల్‌ని ఆయిల్ వినియోగాన్ని నియంత్రించాయి. ఎలా నియంత్రించొచ్చు? ఏదైనా వినియోగాన్ని ధర పెంచడం ద్వారా ఆ పరిమాణం కొనే పరిమాణం తగ్గించొచ్చు. అది కూడా చూసాం కదా! ఎలాస్టిసిటీ ప్రైస్‌లో. కాబట్టి పెట్రోల్ ధరను, డీజిల్ ధరను పెంచడం ద్వారా, వాటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం మన దేశంలోనే నిల్వ ఉండి, ఆ ఆయిల్ మీద మనం పెట్టే ఖర్చు తగ్గించాలి అని చెప్పేసి, అయ్యా వాడొద్దండి, పొదుపు మంత్రాలు చేయండి. బంగారు కొనొద్దండి. ఇంత డబ్బు మనం బంగారు కోసం చేస్తున్నాము. ఆ బంగారు కొనేయడం వల్ల మన విదేశీ మారక నిల్వలన్నీ తగ్గిపోతున్నాయి. అది మనకి ఇబ్బంది అని వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం లేటెస్ట్‌గా మీరు రోజు న్యూస్ చూడాలి. కరెంట్ అఫైర్స్ చూడాలి. ఈ రిలేటెడ్‌గా ఉండే క్వెషన్‌లే మనకు ఎకనామిక్స్‌లో రావచ్చు, పాలిటీలో రావచ్చు, జియోగ్రఫీలో రావచ్చు. దేంట్లో అయినా రావచ్చనమాట. కాబట్టి 44వ వీడియో వరకు అలా అయింది. ఇక్కడ 26 క్వెషన్ నుంచి ఈ క్వెషన్ నంబర్ ఇటువైపు ఉండేది. ఇటువైపు వీడియో నంబర్ అనమాట. 45వ వీడియోలో క్వెషన్‌లు 30 క్వెషన్ వరకు చేశాము. అదేవిధంగా 31 నుంచి 31 నుంచి ఆహ్, 35 వరకు 46వ వీడియో. 36 నుంచి 36 నుంచి 40 క్వెషన్ వరకు ఉండే కాన్సెప్ట్స్ 47వ వీడియో అనమాట. అదేవిధంగా 41 నుంచి 45 వరకు 48వ నంబర్ వీడియో చూసారంటే మీకు తెలుస్తది. అదేవిధంగా ఈ ఎక్స్‌చేంజ్ రేట్సు ఇది చూడండి ఇది బీఓపీ అడ్జస్ట్‌మెంట్ అండ్ డిప్రిషియేషన్ ఇన్ ఫ్లెక్సిబుల్ సిస్టమ్. బీఓపీ అంటే ఏమి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏమి? బీఓటీ అంటే ఏమి? అన్నీ డీటెయిల్డ్‌గా చర్చించామండి. బా ఇన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ మీకు అందించాలో నేను అందించాను. కాబట్టి ఇక్కడ ఇది 46 నుంచి 49 క్వెషన్ ఇవి 4 వచ్చాయి కదా! అందుకని ఒక వీడియో చేశాను. ఇది చేసిన తర్వాత కామెంట్లు చూసిన తర్వాత మనం ఏదో చెప్పేస్తున్నాము వీళ్ళకి ఏం అర్థమవుతుందేమో కానీ నేను నాకు అంతకుముందు 28 రోజులకి 130 గంటలు ప్లే అవుతా ఉంటే ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ చేసిన తర్వాత 230కి వెళ్ళిందనమాట అది. అంటే 28 డేస్‌లో మనకు అది పర్ డే 8 ½ అవర్స్ 9 అవర్స్ ప్లే అవుతుంది. అంటే ఎవరో చూస్తున్నారు. ఒక 500 నిమిషాలు
వాళ్ళ సమయం వాళ్ళకి సద్వినియోగం అవుతుందనే భావనే నన్ను మళ్ళీ మళ్ళీ నేను అక్కడికి ఆపేద్దాం అనుకున్నాను. 25 ఏఎస్ఓ 2025 కాన్సెప్ట్స్‌తో ఆపేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏఎస్ఓ 2022 స్టార్ట్ చేయాలని ఎందుకు డెసిషన్ తీసుకున్నానంటే, ఎవరో చూస్తున్నారు. వాళ్ళ టైం ఇప్పుడు నేను కూడా టైం వేస్ట్ చేస్తానండి. నాకు లీవ్‌లొచ్చాయి. 20 రోజులుగా లీవుల్లోనే ఉన్నాను నేను. కానీ నా టైం అంతా కూడా వీడియోలు చేయడం ద్వారా సద్వినియోగం అవుతా ఉంది. నేను రోజుకి 5 గంటలు కష్టపడతాను. అంటే 5 గంటలంటే ఎంత టైం అండి? 300 నిమిషాలు. కానీ నేను రోజుకి 300 నిమిషాలు కష్టపడితే, ప్రతిరోజు 500 నిమిషాలు ప్లే అవుతా ఉందది. నేను ప్రతిరోజు చెప్పడం లేదు గదా పాఠం మీకు. నేను కూర్చోబెట్టుకొని పిల్లలకి కూడా ఇదే మాట చెప్తాను. కానీ రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల మల్టిపుల్ టైమ్స్ ఇది ప్లే అయ్యి, ఎవరైనా నిజంగా అవసరం ఉండేవాళ్ళు, అవగాహన లేని వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాను. నేను 2020లో కరోనా టైంలో యూట్యూబ్ ఛానల్ పెడితే, ఎగ్జామినేషన్ ముందైతే 100 గంటలు కూడా ప్లే అవుతుంది. నాకు తెలుసు. ఈ ఛానల్ ఆగస్ట్‌లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్లే అవుతుంది. అప్పటికప్పుడు తెలుసుకొని మీకు ఉపయోగం లేదు గదా! ఇప్పుడు తెలుసుకున్నారనుకోండి, ఒక సిస్టమాటిక్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. కాన్సెప్ట్‌లు ఐడెంటిఫై చేద్దాము. సిలబస్ కంప్లీట్ చేద్దాము. మంచి బుక్స్ ఉన్నాయి అందుబాటులో. వాటిని చూసుకొని చదివి రోజు రోజు మీరు అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు 2 నెలల పాటు నేను ఈ 60 కాన్సెప్ట్‌లు చేశాను కాబట్టి వీటి గురించి చెప్పగలుగుతున్నాను. ఏదైనా క్వెషన్‌లు వచ్చినాయనుకోండి, మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌లోకి వెళ్లి క్వెషన్ చూడంగానే ఇది ఏ కాన్సెప్ట్ అనేది మీకు మైండ్‌లోకి వెంటనే రావాలి. అలా రావాలంటే కాన్సెప్ట్ వైస్ సబ్జెక్ట్‌ని బాగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ 49 అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే 50, 51, 52 వీడియోలు 3 యూనిట్ల గురించి మళ్ళీ చెప్పాను నేను. అంటే ఏమి ఎకనామిక్స్ యూనిట్ 1 గురించి ఒక వీడియో చేశాను. ఎకనామిక్స్ యూనిట్ 2 గురించి ఒక వీడియో చేశాను. అంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. అదేవిధంగా ఇండియన్ ఎకనామీ వాటి మీద చేశాను. దాంట్లో ఏం చెప్పానో నాకే గుర్తు రావడం లేదు గానీ, ఇంచుమించుగా 250 మందిది ఆ ఇండియన్ ఎకనామిక్స్ వీడియో చూసేశారు. అది చూసి వాళ్ళు దాని ద్వారా మళ్ళా మోటివేట్ అయ్యి ఈయనేదో చెప్తున్నాడని చెప్పి మళ్ళీ చూడడం ప్రారంభిస్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ నంబర్‌లు ఎన్ని మిస్ అయినాయి చూడండి. 50 ఇక్కడ 49 కదా! 50, 51, 52, 53 3 నంబర్‌లు మిస్ అయిపోయాయి. ఇంకేదైనా మోటివేషన్ లెక్చర్ ఒకటి చేసుంటాననమాట అప్పుడు. కాబట్టి 3 అయితే ఆ 3 యూనిట్ల గురించి ఒక బ్రీఫింగ్ చేశాను. ఇవన్నీ చెప్పిన తర్వాతనే నేను దాన్ని బ్రీఫింగ్ చేశాను. తర్వాత ఏం చేశాను, అకౌంటింగ్ తీసుకున్నా. అకౌంటింగ్ తీసుకున్న తర్వాత వాటిల్లో ఉండేటివి మనకెన్ని క్వెషన్‌లొచ్చాయంటే 50 క్వెషన్ నుంచి 62 క్వెషన్ వరకు వచ్చాయనమాట. అందుకోసం ముందుగానే ఇప్పుడేం చేశానంటే మొత్తము 50 నుంచి 62 వరకు నేను వీడియోలు చేసేసాను కాన్సెప్ట్ వైస్. కానీ అప్లోడ్ చేయలేదు. ఆ తర్వాత కాన్సెప్ట్‌లన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళా ఫైనల్‌గా యూనిట్ 4 వీడియో చేసి అవి అన్నీ కూడా ఒకే రోజు అప్లోడ్ చేశాననమాట. మీకు నేను ఏ వీడియో ఏ రోజు అప్లోడ్ చేస్తున్నానో, ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నాననేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చూడండి కావాలంటే. కాబట్టి ఇవి దీంట్లో కూడా కొంచెము నేను నేను చదువుతూనే వెళ్ళానండి. నాకెందుకంటే ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మన దాని గురించి తెలిస్తే కదా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. అదే స్టాటిస్టిక్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. కామర్సు, ఎకనామిక్స్, కంప్యూటర్స్ నాకెలా తెలుస్తుంది? నేనేదో నా అవసరానికి తగినట్టుగా కంప్యూటర్స్ నేర్చుకొని నా అవసరానికి వాడుకుంటూ ఉన్నాననమాట. కాబట్టి ఇక్కడ ఈ లీగల్ ఫ్రేమ్‌వర్క్ కంప్లయన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఇక్కడ కొంచెం పొరపాటు చేశాను నేనక్కడ. అక్కడ 129 128 ఉంటే నేను 219, 218 అని చదివాను. మొట్టమొదటి క్వెషనే. నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది. పర్వాలేదు. మీకు కొంతమంది అర్థం చేసుకున్నారు. కింద కామెంట్ కూడా పెట్టున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేశాను 54వ వీడియోలో ఈ 5 కాన్సెప్ట్‌లు చెప్పాననమాట. ఈ లీగల్ ఫ్రేమ్‌వర్క్, సబ్సిడరీ బుక్స్, ఈ సబ్సిడరీ బుక్స్ అనేటివి వీటిలో అన్నీ వచ్చేస్తాయన్నమాట. సెపరేట్ చేసేస్తాం మనం అక్కడ. అన్నీ ఒకే చోట కాకుండా వివిధ బుక్స్‌ని మెయింటైన్ చేయడం సబ్సిడరీ బుక్స్ అంటే అనమాట. ఇక్కడ బుక్స్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏమి? అది జర్నల్ ప్రైమరీ బుక్ ఆఫ్ ఎంట్రీ అనమాట. దాని గురించి చెప్పాననమాట. అకౌంటింగ్ అజంప్షన్స్ ఏమేమి అజంప్షన్స్ ఉన్నాయనేది మనకు ఓనరు వేరు, వ్యాపారం అనేది వేరు, వ్యాపారస్తుడు వేరు. అతని ఖర్చులు మనం దీంట్లో కలపకూడదు. ఒక షాప్ పెట్టాడనుకోండి, షాప్ మీద 10,00,000 అతను ఇన్వెస్ట్‌మెంట్ చేశాడనుకోండి, ఆ షాప్ అనేది వ్యాపారస్తుడికి 10,00,000 చెల్లించాలి. షాపు వ్యాపారస్తుడికి అప్పు పడిపోయిందనమాట. షాప్ అనేది సెపరేట్‌గానే చూడాలి. వ్యాపారాన్ని సెపరేట్‌గా చూడాలి. మన సొంత పర్సనల్ వ్యక్తిగతం అనేది సెపరేట్‌గా చూడాలి. షాపుకు కట్టే కరెంటు బిల్లుని మనం వ్యాపారంలో ఖర్చుగా చూపించొచ్చు. అదే టైంలో ఆయన ఇంటికి కట్టే కరెంటు బిల్లుని అతను వ్యాపారంలో చూపించేదానికి లేదు. అది వ్యక్తిగతము. షాపులో ఉండే డబ్బు తీసి మనం వాడుకోకూడదు. అలాగనమాట. కాన్సెప్ట్స్ ఎంత క్లియర్‌గా ఉన్నాయంటే మీరు చూడండి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్ ఈక్విటీ. మనం ఎక్కడున్న వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఈ లయబిలిటీస్ అనేటివి మన బాధ్యత అనమాట. వ్యాపారం కోసం మనం చేసిన అప్పులు,
బాధ్యతలు. ఈ లయబిలిటీస్‌లో కూడా రకరకాల లయబిలిటీస్ ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పాను. ఇక్కడ దీంట్లో లయబిలిటీస్ ఓనర్ కలిపింది అప్పులు 2 కలుపుకుంటేనే ఒకవేళ వ్యాపారాన్ని విరమించాలనుకున్నాడనుకోండి, ముందు లయబిలిటీస్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత మిగిలిందే అతని ఈక్విటీ అవుతుందనమాట. కాబట్టి ఇట్లా 54వ వీడియోలో ఈ 5 కాన్సెప్ట్‌లు చేశాను. మళ్ళీ మిగిలిన 63 వరకు ఉండేటివి ఎక్కువ కాన్సెప్ట్‌లే ఉన్నాయి. ఇక్కడ ఎన్నున్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 కాన్సెప్ట్‌లకి ఒక వీడియో చేసి ఆడికి అకౌంటెన్సీ మొత్తం 3 వీడియోలతో అకౌంటెన్సీ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేశాను. ఇప్పుడు మనము ఏదైనా మిస్ అయ్యుంటే అవి 2022లో వచ్చిన అకౌంటెన్సీ దాంట్లో కవర్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడేమైంది 55వ వీడియో వరకు అయిపోయింది కదా! మళ్ళా 60 వీడియోలు చేశాను కదా నేను. ఇప్పుడు అది లాస్ట్‌లో ఇచ్చాడు వాడు. ఏంది? కంప్యూటర్ అనేది క్వెషన్ పేపర్‌లో లాస్ట్‌లో వచ్చింది. ఎట్లైనా ఇవ్వచ్చు. మధ్య మధ్యలో కూడా ఇవ్వచ్చు. కానీ వాడు ఇచ్చేటప్పుడు సీరియస్‌గానే ఇస్తున్నాడు. ఇప్పుడు తర్వాత స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్‌లు స్టార్ట్ అయినాయి. నేను మొట్టమొదట మనము మార్చి 25వ తారీఖు ఏం టైటిల్ గీటిల్ ఏం లేకుండా చేసిన వీడియోలో మీకు ఈ కాన్సెప్ట్‌లు ఐడెంటిఫికేషన్ చేసి, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నేను మీకు అందిస్తానని చెప్పాను. ఆ మాట మీదనే ఆ పద్ధతి ప్రకారమే నేను వెళ్తున్నాననమాట. ఇప్పుడు ఇది డిస్పెర్షన్ అంటే విస్తరణ రేంజ్ క్యాలిక్యులేషన్ ఇచ్చారిక్కడ. ఇదేందిది 14 నెంబరు వీడియోలో 14 నెంబర్ వీడియోలో నేను ఈ డిస్పర్షన్ అనే కాన్సెప్ట్ 63వ క్వెషన్ డిస్పర్షన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాను. అంటే నేను మొట్టమొదట చేసేటప్పుడు మన ఎకనామిక్స్ తర్వాత అకౌంటెన్సీ, కంప్యూటర్ చేసినంత క్లియర్‌గా కాన్సెప్ట్స్ వైజ్ చేయలేదు. నేను అలాగా చేసుకుంటా వెళ్ళాననమాట. అంటే మొదటి వీడియో నుంచి కూడా మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ నుంచే వచ్చాను. కానీ సబ్జెక్ట్ పరంగా కొద్దిగా వెళ్తా వచ్చింది. ఆ తర్వాత 64 అనేది టైమ్ సిరీస్ వచ్చింది. ఇది 32వ వీడియోలో ఉంటుంది ఇది. ఒకవేళ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. 2 నెలలు అయిపోయింది కదా! నాకు కూడా గుర్తులేదు ఏం చెప్పాననేది. మీరు ఒకసారి చూసారంటే తెలిసిపోతది. ఈ టైమ్ సిరీస్ రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్, సీజనల్ ఫ్లక్చుయేషన్స్. నేను ఎంతో కష్టపడి టైమ్ సిరీస్ వీడియోలు చేశానండి. కానీ 30 మంది మించి చూడలేదు దాన్ని ఇంతవరకు. టైమ్ సిరీస్ అనేది చాలా సులభంగా ఉంటుందండి. దత్తాంశాన్ని డేటాని టైం ప్రకారము అరేంజ్ చేసి రాస్తే అదే టైమ్ సిరీస్ డేటా క్రోనలాజికల్ ఆర్డర్ అంటారనమాట. ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి చూసేసారంటే అర్థమైపోతుంది. ఈ ఇండెక్స్ నెంబర్స్ గురించి 21వ వీడియోలో ఇండెక్స్ నెంబర్స్ గురించి ఉందనమాట. ప్రాబ్లమ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అనే ఒక కాన్సెప్ట్ దాని మీద ఇదే. ఒకవేళ కరెక్ట్‌గా మ్యాచ్ కాకపోతే మనం ఈ 2022 అయినప్పుడు అన్నీ కవర్ చేసేస్తాను. ఈ ఫిషర్ ఇండెక్స్ నంబర్స్ ఆ మ్యాథమెటికల్ రిలేషన్ ఫిషర్ ఇండెక్స్ నంబర్ ఈజ్ ది జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్పేర్ అండ్ పాషిష్ ఇండెక్స్ నంబర్. కాబట్టి దాని మీద డైరెక్ట్ క్వెషన్ 23వ వీడియోలో ఇది కవర్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ చూసుకోండి వీడియో నెంబర్ ఇది నా ప్లే లిస్ట్‌లో ఉండేది. వీడియో నెంబర్ ఇటువైపు కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ శాంప్లింగ్ ఇన్ ఇండెక్సెస్ డిఫికల్టీ ఇన్ అకౌంటింగ్ ఫర్ క్వాంటిటీ అండ్ ఇట్స్ సెలక్షన్ అనేది 21వ వీడియోలో ఉంది. కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి 2 వీడియోలు చేశాను. అద్భుతంగా ఉన్నాయండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మొత్తం అంతా అక్కడ చెప్పాను. మీరు నార్మాలిటీ అనే కాన్సెప్టే మన స్టాటిస్టిక్స్‌లో మూల స్తంభం అనమాట. ఇక్కడ మెజర్స్ ఆఫ్ వేరియేషన్ గురించి ఇక్కడ 16వ నంబరు వీడియో అనమాట. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీకు ఒకవేళ 6వ వీడియోలో కవర్ అవుతుందేమో చూడండి. ఆ తర్వాత ఈ డేటా ప్రజెంటేషన్ 11వ వీడియో మీకు ఒకవేళ కవర్ కావచ్చు. చూడండి మీరు అది సరిపోతుంది. ప్రైమరీ డేటా గురించి 8వ వీడియో, కార్లేషన్ టైప్స్ గురించి 26వ వీడియో, కార్లేషను కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషను గురించి 16వ వీడియో అంటే స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కాబట్టి అది స్టాండర్డ్ డీవియేషన్లో కవర్ అయి ఉంటుంది. అదేవిధంగా మీడియన్ క్యాలిక్యులేషను ఫైండింగ్ ది మిడిల్ వాల్యూ ఇన్ ఏ డిస్క్రీట్ సిరీస్ అది 3, 4 వీడియోల్లో మీకు కవర్ అవుతుంది. అదేవిధంగా క్యాలిక్యులేషన్ యూజింగ్ ఫ్రీక్వెన్సీస్ దీంట్లో ఏమైనా కవర్ అవుతుందేమో చూడండి. అర్థమెటిక్ మీన్లో మీకు కవర్ అవుతుందేమో చూడండి. కొన్నిట్లో కొన్ని 3, 4 కాన్సెప్ట్లు కలిపి వాడు మ్యాచ్ ది ఫాలోయింగ్గా ఇచ్చాడనమాట. ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది 7వ వీడియోలో చేశాను. డయాగ్రమాటిక్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా మనకు లైన్ డయాగ్రాము, బార్ డయాగ్రాము, మల్టిపుల్ బార్ డయాగ్రాము, సబ్ డివైడెడ్ బార్ డయాగ్రాము, పర్సంటేజ్ బార్ డయాగ్రాము, పై డయాగ్రామ్ ఇవన్నీ కూడా ఈ 7 నెంబర్ వీడియోలో ఉన్నాయన్నమాట. ఇక్కడ డేటా సోర్సెస్ అనేది మనకు ఈ సెకండరీ డేటాకి సంబంధించి కాబట్టి 9వ దాంట్లో కవర్ అయ్యి ఉండొచ్చు. అదేవిధంగా అఫీషియల్ స్టాటిస్టిక్స్, సెన్సస్ వాటి గురించి 9వ వీడియోలోనే కూడా కవర్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ సెన్సస్ గురించి కూడా ఒక వీడియో చేశాను. సెన్సస్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాగా ఉంటుంది, సెన్సస్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేటివి ఆ సెన్సస్ గురించి చెప్పాను. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము బిఫోర్ ఇండిపెండెన్స్ 8 సెన్సస్లు జరిగాయి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 8 సెన్సస్లు జరిగాయి. ఇప్పుడు 9వ సెన్సస్ 2021లో జరగాల్సింది కరోనా
టైంలో పోస్ట్‌పోన్ అయ్యి ఇప్పుడు 26, 27 సంవత్సరాల్లో అది జరుగుతుందనమాట. దానంతా రిజల్ట్స్ పబ్లిష్ అవ్వడానికి 27 ఎండింగ్ అవుతుందనమాట. మనకు సెన్సస్ డేటా అనేది చాలా వరకు పాలసీ మేకింగ్‌కంతా కూడా యూజ్ అయ్యే ఒక బృహత్తరమైన ప్రక్రియ. నిన్ననే పేపర్‌లో చూశాను. వాళ్ళొస్తారు, అడుగుతారు, ఇంటి ముందర బైక్ పెట్టుకుంటాము. బైక్ నాది కాదు, కారు నాది కాదు, ఇల్లు నాది కాదు అంటున్నారంట. కానీ ఈ వీటిని మీకు ప్రభుత్వ పథకాలు ఏమీ తీరండి. మనము ఏముందో అవన్నీ చెప్పామంటే ప్రజల ఆర్థిక స్థితి ఎలా ఉంది? మనం ఇచ్చిన స్కీముల వల్ల నిజంగా పావర్టీ తగ్గిందా లేదా? ప్రజలు మెరుగుపడినారా లేదా? అనేది కనుక్కోవడానికి, ఆ ఎస్టిమేట్స్ ఉపయోగించడానికి మనకు చూసారంటే అందరి దగ్గర మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయో జియో వాడిని అడిగితే చెప్పడా? ఆ ఎయిర్టెల్ వాడు అడిగితే చెప్పడా? నేను ఇంటర్నెట్ వాడడం లేదంటే ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఈ సిస్టమ్ మీద చేస్తున్నాను. నా సిస్టమ్ లొకేషన్ యాక్సెస్ ఇవ్వకపోతే అది పనిచేయదు. మీరు గూగుల్‌లో మీకు తెలియకుండానే మీరు లొకేషన్ యాక్సెస్ అవన్నీ కూడా కొన్ని డిఫాల్ట్‌గా గవర్నమెంటు రక్షణ కోసం పెట్టారు. మనం మొబైల్‌లో ఫోన్ చేశామంటే మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం అనేది పోలీసు వారికి తెలుస్తుంది కదండీ! వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ లాస్ట్‌లో వచ్చాడు పోయి యాక్సెస్ అయ్యి పడుతున్నాడు కదా! అంటే ఏమి ఇంటర్నెట్ వాడుతున్నట్టే కదా లెక్క. ఇంటర్నెట్ నేను వాడలేదని వాళ్ళకి చెప్తే ఎవరన్నా అది బాగుంటుందా? మన దేశంలోని 140,00,00,000లో 100,00,00,000 మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉందండి. అది ప్రపంచమే చూసి దాన్ని నేర్చుకుంటా ఉంది. ఈ డేటాని వీళ్ళు ఇంత బాగా వాడుతున్నారనేది. కాబట్టి అది మంచికి జరిగిందో, చెడ్డకి జరిగిందో మన అంబానీ గారు ఉచితంగా మనకు చాలా తక్కువ ధరకి మనకు ఇంటర్నెట్ అందిస్తున్నారు. అదే పాకిస్తాన్‌లో 1 జీబీ డేటా అంటే రూ. 250 అవుతుందంట. మనకేమో అది రూ. 10కి వస్తా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మనము డేటా అనేది అడిగినప్పుడు ఇచ్చేసేయాలి. అది సెన్సస్‌కి సంబంధించి. ఇక్కడ కార్లేషను కోఎఫిషియంట్‌కి సంబంధించి 28వ వీడియో. అదేవిధంగా లిమిట్సు, రేంజు 28 ఇది కూడా. దీని రేంజ్ ఇవంతా కూడా. ఆ తర్వాత రిలేషన్‌షిప్ స్ట్రెంత్ 27, 28. మీరు ఈ ప్రాక్టికల్ కార్రెలేషను 26, మీన్ డీవియేషను 15వ నంబర్ వీడియో. ఇది ఇక్కడ డాష్ పెట్టానంటే నాకు గుర్తు రావడంలే. హార్మోనిక్ మీన్ మీద ఈ టాపిక్ చేశానో లేదో తెలీదు. కానీ 18వ వీడియో అనేది మన వీడియోల్లోకంతా కూడా అది మకుటం లాంటిది. ఎందుకంటే మీకక్కడ 2 యూనిట్లు కవర్ అయిపోతాయన్నమాట. మనకు ఎందుకు మనము ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా, ఎందుకు మీన్ అనేది ఏంది? అదే డిస్పర్షన్ అనేది ఏంది? ఈ స్క్యూనెస్ అంటున్నారే అదేంది? కుర్టోసిస్ అంటున్నారే అదేంది? మెజర్‌మెంట్ ఆఫ్ స్క్యూనెస్ ఎన్ని రకాలుగా చేయొచ్చు? కుర్టోసిస్‌ని ఎన్ని రకాలుగా మెజర్ చేయొచ్చు? అలాంగ్ విత్ డయాగ్రామ్స్, మ్యాప్స్, ఫార్ములాస్, మెథడ్స్, డెఫినిషన్స్ అరగంట సేపు ఆ 18వ వీడియో తెలుగులో చెప్పాను. అదే నేను ఇంగ్లీష్‌లో చెప్పుంటే ఈ వేళకి 1000 మంది చూసుంటారు దాన్ని. మీకు తెలుగులో చెప్పాను కాబట్టి ఇదే నేను ఇంగ్లీష్‌లో కూడా చెప్పున్నాను. ఇక్కడ మోర్ క్లారిటీ ఉంది. 18వ నంబర్ వీడియో అందరూ చూడండి. 18వ నంబర్ వీడియో పూర్తిగా చూసారంటే మీకు 2 స్టాటిస్టిక్స్ యూనిట్స్ మీద కంప్లీట్ అవగాహన వస్తుంది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కవర్ అవుతుంది అక్కడ. ఎందుకు? సిమెట్రీ అనేది నార్మాలిటీ కాబట్టి. ఇక్కడ గ్రాఫికల్ టూల్స్ 7వ నంబర్ వీడియో, ఇండెక్స్ నంబర్స్ 23వ నంబర్ వీడియో, పర్చేజింగ్ పవర్ 25వ నంబర్ వీడియో. అంటే నేను ఇక్కడ క్వెషన్‌లు కవర్ చేయలేదు. మీరు ఈ కాన్సెప్ట్ ఆ ఫార్ములా యూజ్ చేసి ఆ క్వెషన్స్ చూసుకోవచ్చు. చూడండి, కొన్నిటికి కవర్ చేశాను, కొన్నిటికి చేయలేదు. టైమ్ సిరీస్ 30వ నంబర్ వీడియో, ఈ 29వ కాన్సెప్ట్. ఇటువైపు క్వెషన్ నంబరు, ఇటువైపు వీడియో నంబర్ అండి. ఆ! ఒకసారి మీరు అలాగా చూసుకుంటారండి. నేను మీకు ఇది నేను మీకు ఈ డిస్క్రిప్షన్‌లో నేను సెండ్ చేస్తాను. ఇది ఇక్కడ చేసినట్లేదు మ్యాథమెటికల్ ప్రాపర్టీ. ఇవన్నీ నేను మీకు కవర్ చేస్తాను. ఇబ్బందేం లేదు. అది మనం 2022 క్వెషన్ పేపర్ ద్వారా కవర్ చేద్దాం. ఓకేనా? చూడండి. ఇవన్నీ కూడా నేను ఇటువైపు క్వెషన్ నంబర్, ఇటువైపు వీడియో నంబరు డిస్క్రిప్షన్‌లో ఈ పీడీఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను. ముందుగా ఈ పీడీఎఫ్ అందరూ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఈ 115వ క్వెషన్ ఏమంటే ఇది ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ వేరియబుల్ అనమాట. అంటే ఏం దీని అర్థం తెలుసా? మనం ఇప్పుడు మీన్ కనుక్కుంటాము. మీన్ డీవియేషన్‌లో కనుక్కుంటాం. డీవియేషన్ మెథడ్‌లో. మీన్ డైరెక్ట్ మెథడ్ ఫ్రీక్వెన్సీ డేటా ఇచ్చినప్పుడు డైరెక్ట్ మెథడ్ ఎట్లా వాడతామండి? సమ్మేషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ బై క్యాపిటల్ ఎన్ వేసుకుంటాం కదా! అదే మనం డీవియేషన్ మెథడ్‌లో ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్‌డి బై ఎన్ ఇంటూ సి వేస్తాం. ఈ డి అనేది ఏంది? ఎక్స్ మైనస్ ఏ బై సి అనమాట. ఎక్స్‌లో నుంచి ఏ తీసాం కాబట్టి ఇటువైపు ఫస్ట్ ఏ కలుపుతాం. ఎక్స్‌ని సితో డివైడ్ చేసాం కాబట్టి ఇటువైపు మల్టిప్లై చేస్తాం. అంటే ఏమి? ఆ మీన్ అనే విలువ మీద ఒక వేరియబుల్‌కి మనం వేరియబుల్‌లో నుంచి దేన్ని తీసామో దాన్ని కలపాలి. కాబట్టి మీన్ ఈజ్ అఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ ఆరిజిన్. అదేవిధంగా మీన్ ఈజ్ అఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ స్కేల్. కానీ కార్లేషన్ కోఎఫిషియంట్ మీను వే ఇది ఆరిజిన్ స్కేల్ మీద అఫెక్ట్ కాదు. మనం ఏదైనా తీసినా కలిపినా అదేమి మారదు. అదేవిధంగా డిస్పెర్షన్ అనేటివి ఆరిజిన్ మారిస్తే ఏం మారవు. అదే స్కేల్ మారుస్తే మారుతాయి అన్నమాట. అది ఆ ఫార్ములా అది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ మన క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి ప్రతిదానికి ఈ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ మీద ప్రాబ్లమ్స్
వస్తూ ఉంటాయి. ఇది పర్సంటైల్స్ మీద ఒక వీడియో ఎక్స్క్లూజివ్గా చేశాను. అంటే పర్సంటైల్స్, డిసైల్స్, క్వార్టైల్స్ వీటన్నిటిని కలిపి పార్టిషన్ వాల్యూస్ అంటారు. నేను ఇంగ్లీష్‌లో చేసిన వీడియో ఇంకా చక్కగా ఫార్ములాలన్నీ ఉన్నాయి. మీరు అది కూడా చూడండి. స్పియర్‌మ్యాన్ ర్యాంక్ కార్రిలేషన్ కోఎఫిషియంట్, ఈ సిఎస్ఓ సంబంధించి 9, 10లో ఏమన్నా కవర్ అయ్యి ఉంటాయేమో చూడండి. 31వ నంబర్ వీడియోలో ఈ ట్రెండ్‌కి సంబంధించి చెప్పాను. టైమ్ సిరీసు, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్ ఇవన్నీ కూడా మన డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ 7వ నంబర్ వీడియోలో కవర్ అయిపోయి ఉంటాయి. ఈ ప్రాబబిలిటీ గురించి చెప్పినా లేదా గుర్తు రావడం లేదు. 13వ నంబర్ వీడియో ప్రాబబిలిటీ గురించి చేశాను. ఈ సర్వే డిజైన్స్ అనేది మనం క్వెషన్స్ ఆర్డర్ లాజికల్‌గా ఉండాలా లేదా అనేది ఇది క్వెషనీరు, షెడ్యూలు వాటికి సంబంధించి. క్వెషనీర్ అనేది ప్రశ్నావళి. అది మనం ఏదైనా రీసెర్చ్‌కి సంబంధించిన ప్రశ్నలతో కూడిన ఒక పత్రము. ఆ క్వెషనీర్‌ని ఎవరైతే రెస్పాన్స్ ఇస్తారో రెస్పాండెంట్ ఫిల్ చేస్తాడు. అదే షెడ్యూల్‌ని ఎన్యూమరేటరే ఫిల్ చేస్తాడు. దానికి క్వెషన్ సెట్ లాజికల్ ఆర్డర్‌లో ఉండాలా లేదా అనేది దాంట్లో ఉంటుంది. ఇప్పుడు 123, 31, 32 ఏమన్నా కవర్ అయ్యి ఉండొచ్చు 31 వీడియోల్లో. స్కాటర్ డయాగ్రామ్ అనేది 27వ వీడియోలో కవర్ అయ్యి ఉంటది. అదేవిధంగా 125 క్వెషన్ 32వ వీడియోలో కవర్ అయ్యి ఉంటది. టైమ్ యూనిట్స్, కన్వర్టింగ్ యాన్యువల్ ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనమైతే జనరల్‌గా చూడము. ఈ క్వెషన్ నేను చెప్పున్నాను చూడండి. 31, 32 వీడియోల్లో ఇవి కవర్ చేసుండాను ఈ క్వెషన్ ఇది. అక్కడ ఏమైందంటే వాడు మంత్స్ ఇచ్చాడు. దాన్ని ఇయర్స్‌కి కన్వర్ట్ చేయమన్నాడు. ఇయర్స్ ఇచ్చి మంత్స్‌కి కన్వర్ట్ చేయమన్నాడు. అట్లా క్వార్టర్స్‌కి కన్వర్ట్ చేస్తే ఎట్లా అనేది ఒక ఫార్ములా ఇచ్చారు. కొంచెం అది మళ్ళీ మనము దాని గురించి చూడాలి. డీప్‌గా మీకేమైనా నెట్‌లో దొరుకుతుందేమో కూడా చూడండి. ఇక్కడ స్లోప్ అనాలిసిస్ 31 ట్రెండ్‌కి సంబంధించి మొమెంట్స్ ఆఫ్ సెంట్రల్ మొమెంట్స్ ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇవి 19, 20 వీడియోలు ఉంటాయి కదా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి. వీటి గురించి చెప్పాను. ఈ 18వ వీడియో మాత్రం చాలా ముఖ్యమైనది. చూడండి దీంట్లో అన్నీ కవర్ అయిపోతాయి. అదేవిధంగా ఇది మీన్ డీవియేషన్ చాలా పెద్ద పెద్ద విలువలు 4 డిజిట్స్ వాల్యూస్ ఇచ్చి మీన్ డీవియేషన్ కనుక్కోమన్నారండి. కాబట్టి ఇది 15వ క్వెషన్ కవర్ చేశాను. ఈ మిస్సింగ్ వాల్యూ అనేది చేయలేదు. ఈ 22లో దాంట్లో చేసినప్పుడు కవర్ చేద్దాము. 132 డేటా రిలయబిలిటీ అంటే 8, 9లో కవర్ అయ్యి ఉండొచ్చు. ఇది కూడా నేను చేయలేదు. డాష్ పెట్టుండే వాటి మీద నేను టచ్ చేసినట్టుగా నాకు గుర్తులేదు కాబట్టి ఇవి డాష్ పెట్టాను. ఈ కాన్సెప్ట్‌ల మీద నేను 22లో చేసేటప్పుడు ఈ 25వది కూడా కవర్ చేసేస్తాను. తర్వాత మనం లాస్ట్‌లో కంప్యూటర్స్‌కి వచ్చేసాం 10వ యూనిట్‌కి. 136 నుంచి అదే చెప్పినాను కదా నేను ఇక్కడికొచ్చేసరికి మన ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ కాన్సెప్ట్స్‌కి వచ్చేసరికి సిస్టమాటిక్‌గా చేసుకుంటా వచ్చాను. థంబ్‌నెయిల్స్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా పెట్టాను. మీరు థంబ్‌నెయిల్స్ చూసుకుంటే దాని గురించి అవగాహన వచ్చేస్తది. ఈ లాజిక్ గేట్సు, ఆ తర్వాత ఇవి 37 ఇంతవరకు 57వ నంబర్ వీడియో. 58, 58 వేరే ఏదో ఇంకేదో చెప్పున్నట్టున్నాను 58, 59, 60లో మొత్తం ఇది కంప్లీట్ చేసేసాను. 58వ వీడియో అనేది ఒకవేళ ఏమన్నా ఆ లాస్ట్ యూనిట్స్‌కి సంబంధించి చేసుంటానేమో చూడండి. ఇది బాగున్నాయి. వీటికంతా కూడా చాలా వరకు నేను ఈ కాన్సెప్ట్స్‌కి సంబంధించి ఆ వీడియోలలో డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ ఆఫ్ ది లెక్చర్ కూడా యాడ్ చేసున్నాను. ఒకసారి తెలుగులో చదువుకోండి. ఇది ఈజీగా ఉంటది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. మనము నెక్స్ట్ 2022 కి సంబంధించిన వీడియోస్ స్టార్ట్ చేద్దాము.